సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 25 కోట్ల మంది సగటున ప్రతిరోజు ఒక మనిషి 10 రూపాయల మందులు మింగుతున్నాడు. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు మందులకి ఖర్చు పెడుతున్నాం. ఆ ఖర్చు ఆగిపోయి చక్కగా ఎవరి డబ్బు అనవసరంగా వ్యర్థం కాకుండా ఉండాలేనంటే గోవు సంరక్షణ చేద్దాం. గోవుని కాపాడుకుంటే భూమి బాగుపడుతుంది, సాగు చక్కటి మంచి సాగు దిగుతుంది, మనకు ఆరోగ్యకరమైనటువంటి పంటలు వస్తాయి, రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. గోరక్షణ ద్వారా ఈ ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా చరిత్రకెక్కుతారు, చరిత్ర పుటల్లో ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా కీర్తింపబడతారు. అలాగనే బీఫ్ ఫెస్టివల్ ఏదైతే డిసెంబర్ 10వ తేదీ మనకు చెప్పారో దయచేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళ మాయ మాటల ముసుగుల్లో ఎవరు కొట్టుకుపోకండి. ఇవన్నీ తప్పుడు మాటలు, రెచ్చగొడుతున్నారు, ఈ సమాజం యొక్క ఆరోగ్యాన్ని భంగపరుస్తున్నారు. ఈ కుహనాగాళ్ల మాటలకు ఎప్పుడు మీరు పడొద్దు, వీళ్ళ మాయ మాటల్లో పడొద్దు. దయచేసి బీఫ్ ఫెస్టివల్ అనేది మానుకోండి. అందుకనే డిసెంబర్ 10వ తేదీన గో రక్షా దివస్ అని ప్రకటిస్తున్నాం. అంటే గోవు రక్షణ చేయాలి. మఠాలు, మందిరాలు, ఆశ్రమాలు, గోశాలలు, గుడులు, గోపురాలు, వీధులు, ప్రతి ఊరు వాడ, ప్రతి ఒక్కరూ కూడా కనిపించిన ప్రతి గోవుకి పూలు పెట్టి చక్కగా కుంకుమ పెట్టి దాన్ని పూజించండి, నమస్కరించండి. గోవు రక్షింపబడితే ఈ భూమి బాగుంటుంది, మనందరికీ ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం తయారవుతుంది. గోవు అనుగ్రహం అంతా ఇంత కాదు. పురాణాలు చెప్పాయి, పుక్కుటి పురాణాలు అనుకోకండి, అవి చెప్పే ప్రతి వాక్యము సత్యం. ధర్మంలో గో మాంసం విషము, గోవిచ్చే పదార్థాలని అమృతమని చెప్తే ఇవన్నీ పుక్కిడి పురాణాలు అన్నారు. ఈరోజు అమెరికా నుంచి వచ్చేటువంటి వరల్డ్ ఆర్గనైజేషన్స్ అన్ని చెబుతూ ఉంటే ఆ వాటిని శాస్త్రీయం అంటారు. అంటే భారతదేశంలో ఋషులు చెప్తే పనికి మాలినవి, అదే అమెరికా వాడు మాట్లాడితే శాస్త్రీయం, ఇంగ్లాండ్ వాడు మాట్లాడితే శాస్త్రీయం. ఇంకెక్కడ మనకు స్వాతంత్ర్యం? ఎక్కడ స్వాతంత్ర దేశంలో బ్రతుకుతున్నాం? ఇంకా పరాధీనులమై, పారతంత్రమై, పరతంత్రులమై వాళ్ళ యొక్క మాటల మీద బతుకుతున్నాం. భారతదేశంలో వేదాలు చెప్తే మీకు ఎక్కవు, శాస్త్రాలు చెప్తే మీకు ఎక్కవు, పురాణాలు చెప్తే మీకు ఎక్కవు, ఇతిహాసాలు మాట్లాడితే మీకు పట్టవు, ఆగమ సూత్రాలు చెప్తే మీకు నచ్చవు. కానీ అమెరికా వాడు చెప్తే, లేకపోతే ఇంగ్లాండ్ వాడు చెప్తే మీకు నచ్చుతాయి. అంటే ఇంకా ఇండియాని తీసుకెళ్లి వాళ్ళకి తాకట్టు పెట్టాలనే మీ ఆలోచన, మీ యొక్క బుద్ధి మాంద్యము, బుద్ధి వైకల్యం మానుకోండి. దయచేసి భారతీయ సంస్కృతిలో ధర్మం ఏది ఒక్కానిస్తుందో దానికి అంగీకరిస్తాం. సౌరశక్తి 1000 రకాలుగా ఈ భూమి మీదకి ప్రసరిస్తుందని మనకు ఆదిత్య హృదయం చెప్తుంది. 1000 రకాల సౌరశక్తిని ఈ భూమిలో ఒక్కటి తీసుకోగలిగిన ఏకైక పశువు ఆవు, గోమాత. అది తీసుకుని పాడి పంటల ద్వారా మనకు అద్భుతమైనటువంటి శక్తిని మనకు అందిస్తుంది, పర్యావరణాన్ని పవిత్రంగా కాపాడుతుంది గోవు. కాబట్టి అటువంటి గోవుని మనం కాపాడుకుందాం. డిసెంబర్ 10వ తేదీ ఇక్కడ నేను స్వయంగా కొంతమంది స్వామీజీలతో లోయర్ ట్యాంక్ బండ్ కింద భాగ్యనగర్ గోరక్షా సమితి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గోశాలలో వేలాది మంది భక్తులందరం కూడా తరలి వెళదాం. ప్రతిరోజు గుడికి వెళ్దాం. డిసెంబర్ 10వ తేదీ మాత్రం గోశాలలకు వెళదాం, గోవుల్ని పూజిద్దాం, గోవులకి ఆహారం పెడదాం. అలాగనే ప్రతి గోవుని కాపాడుకుందాం. ఒక్క గోవుకి ప్రదక్షిణం చేస్తే భూమికి ప్రదక్షిణం చేసినట్టని మన పురాణాలు ఒక్కానిస్తున్నాయి. కాబట్టి గోరక్షను చేద్దాం. ఈ జగత్తుని, ఈ జాతిని, ఈ దేశాన్ని మనం కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ గోరక్షకి ప్రాముఖ్యతనివ్వండి. వేలాది మంది తరలిరండి. ఆ రోజు భాగ్యనగర్ గోరక్షా సమితిలో చేస్తాం. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో దేవాదాయ శాఖకు మేము వినతి చేస్తే తప్పకుండా డిసెంబర్ 10వ తేదీన గోరక్షా దివస్ని ప్రకటించి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆ పరిధిలో మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో గో పూజ జరగాలి, గోరక్షా దివస్గా ప్రకటించి వాళ్ళు ఘోషించారు. అలాగనే ఇప్పుడు త్వరలో రేపు ఎల్లుండిలో సీఎం గారు, ఇక్కడ తెలంగాణ సీఎం గారి వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకుని, వారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని కూడా కలిసి దీని యొక్క ఔన్నత్యాన్ని శాస్త్రీయమైన విధానంలో, ఎవ్వరూ దీని గురించి వేరే మాట మాట్లాడకుండా, వాళ్ళ అహంకారమో వాళ్ళ వ్యక్తిగత రాగద్వేషాలు ఉంటే మనం మాట్లాడలేం, కానీ మొండివాడికి మందు లేదు. కానీ నిజంగా వినాలి, దీని గురించి తెలుసుకోవాలి, మనం మంచి జీవన విధానంతో ఆరోగ్యకరమైన సమాజంలో బ్రతకాలి అనేటువంటి ఆరోగ్యకరమైన భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శాస్త్రీయమైన విధానంతో మేము తెలియజేస్తాము. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తాము. ఆ డిసెంబర్ 10వ తేదీ గోరక్షా దివస్గా ప్రకటించి ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా దాన్ని ఆచరింపజేసేలాగా, ఏ రకమైనటువంటి ఇతర ఒత్తిళ్లకి వంగకుండా దీన్ని ఆచరించాలని, ఇది హిందువుల యొక్క భావంగా దయచేసి పరిగణించొద్దు. ఇది ఒక ప్రకృతి పర్యావరణం, ఇది ఒక జాతి రక్షణ, ఇది ఒక మూగ జీవి మనకు పాలిచ్చి తల్లి కంటే ప్రత్యామ్నాయంగా, తల్లి పాలు లేకపోతే తన పాలు మనకు 90 ఏళ్ళు ఇచ్చేటువంటి
ఒక తల్లి యొక్క ఆవేదన, ఆక్రందన, ఘోష, గో వ్యధ, దాని నుంచి మనం ఆ గోజాతిని కాపాడుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి. మీ రాగద్వేషాలను పక్కకు పెట్టండి. డిసెంబర్ 10న బీఫ్ ఫెస్టివల్ మానుకుని కౌ ఫెస్టివల్గా చేసుకుందాం. గోవుని రక్షించుకునేటువంటి ఒక ఉత్సాహంగా, ఒక పండుగగా మనం తయారు చేసుకుందాం. దయచేసి యువతి యువకులకు కూడా నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, మీరు వీళ్ళ మాయమాటల్లో పడకండి. దయచేసి అర్థం చేసుకోండి. మీ అందరికీ డిసెంబర్ 10న ఉదయం 7 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్లో మనం భాగ్యనగర్ గోరక్ష సమితి వాళ్ళు నిర్వహించే గోశాలలో కలుస్తాం. అలాగనే ఆశ్రమాలు